స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడిదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడిదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. శాంతి దూత మా యేసువా సన్నుతింతును నీ నామము, శాంతి దూత మా యేసువా సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తుమ్మా రాజారెడ్డి అమృత దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఇడుపుగంటి తేజస్విని, హర్షవర్ధన్, అర్జున్, యశ్విన్, ఆచంట రుక్మిణి, రాజేంద్ర, శ్రేదియా, అజిత్, ముల్లపూడి కనకయ్య, రత్నం, అనపర్తి కృష్ణారావు, క్రిస్టీనా, అనపర్తి మౌనిక, వీరి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మొదటి పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నల్గొండ పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 కరణం దమన్ కుమార్ ఎంఎస్ఎఫ్ఎస్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతా బలి పూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురువుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్యం దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సంగారెడ్డి విచారణ 36 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో సేవలందించి పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్గా పదవీ విరమణ పొందుతున్న చిన్నాబత్తిని సుందర్ సైమన్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు,
దేవుడు ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞత బలి పూజ శామ్యూల్, థామస్, సుమన, స్రవంతి, కారోలినా, సిమియోన్, క్రిస్టీనా జాయ్సీ, రెవరెండ్ ఫాదర్ చిన్నాబత్తిని జయరాజ్ గారు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ రెవరెండ్ ఫాదర్ విజయశేఖర్ గారి గురుత్వ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ వై జయరాజు, విజయ, నితిన్, అఖిల్, పుష్ప కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. బి మారియో జోసెఫ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలను కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ పీటర్, జయరాజు, డేవిడ్, జెర్మియా, శ్రీను, సుగుణ, విజయ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని పునీత జోజప్ప గారు మరియ తల్లి ద్వారా దేవునికి కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం చినవాల్తేరు విచారణ కె హాసిని శ్రీకర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కె సాగర్ బాబు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈనాటి సువిశేష పఠనం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని యేసు ప్రభువును ఈ లోకానికి పంపించి ఉన్నారు. ఎవరైతే ఆయనను విశ్వసిస్తూ ఉన్నారో వారందరూ కూడా రక్షణను పొందుకుంటున్నారు. మరి దేవుని యొక్క అభిలాష ఏమిటి అంటే అందరూ కూడా రక్షించబడాలి. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన లోకానికి రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. మనందరినీ పాపం నుంచి రక్షించడానికి, కీడులో నుంచి రక్షించడానికి, శాపం నుంచి పాపం నుంచి విముక్తులను గావించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆయనను విశ్వసిస్తున్నారో ఇది అందరికీ ఆహ్వానం. ఏ కులము మతముకు సంబంధం లేదు. ఎవరైతే యేసు ప్రభును విశ్వసిస్తూ ఉన్నారో వారందరికీ రక్షణ. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము మా గౌరవప్రదమైన అధిస్థితిని చేర్చిన శుభ కార్యములను ఈ వార్షిక మహోత్సవముల ద్వారా మేము స్మరించుకున్నట్లు చేసితేవి.
క్రీస్తుతో పాటు మేమును ఉత్థానమందు నమ్మికను మాలో చిగురింపజేసితివి. ఈ దివ్యారాధనలో మేము స్మరించుకొనిచున్న రక్షణము మా జీవితంలో ఒక మరుపురాని అనుభవముగా మారునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయములో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నాడు. అపోస్తుల కార్యములు మొదటి పట్టణము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము వచనములు 17 నుండి 26 వరకు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము వచనములు 17 నుండి 26 వరకు. ఆ దినములలో ప్రధానార్చకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారును లేచి అపోస్తులపై అసూయపడి వారిపై చర్య తీసుకొనవలెనని నిశ్చయించిరి. అందుచేత వారు అపోస్తులను బంధించి ప్రభుత్వపు చెరసాలలో వేయించిరి. కాగా ఆ రాత్రి యందే ప్రభువు దూత ఆ చెరసాల తలుపులను తెరచి అపోస్తులను బయటకు నడిపించుకొని పోయి వారితో, మీరు దేవాలయములో నిలువబడి ఈ నూతన జీవమును గూర్చినదంతయు ప్రజలకు తెలియజెప్పుడనెను. అది విన్న అపోస్తులు పోయి తెల్లవారునప్పటికీ దేవాలయమున ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి. అంతటా ప్రధానార్చకుడును ఆయనతో ఉన్న వారును వచ్చి మహాసభ వారిని యూదుల పెద్దలందరినీ సమావేశపరచిరి. పిమ్మట అపోస్తులను వారి ఎదుటకు తీసుకొని రావాలనని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి. కానీ అధికారులు వెళ్ళి చూచినప్పుడు చెరసాలలో అపోస్తులు కనబడుట చేత వారు తిరిగి విచారణ సభలోనికి పోయి, మేము చెరసాల వద్దకు పోయి చూడగా దానికి తాళము బిగింపబడి ఉండెను. ద్వారముల వద్ద కావలిక వారు కాపలా కాయచుండిరి. మేము చెరసాల తలుపులు తెరచి లోనికి పోయి చూచితిమి, కానీ లోపల మాకు ఎవరునూ కనిపింపలేదు అని తెలియజేసిరి. దేవాలయపు అధిపతి ప్రధానార్చకులు దీనిని విని విస్మయము చెంది అది ఏమై ఉండునో అని ఆశ్చర్యపడిరి. అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి, మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయములో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు అని వారితో చెప్పెను. అది విని అధికారి తన పరివారముతో అక్కడకు వెళ్ళి అపోస్తులను మరలా తీసుకొని వచ్చెను. ప్రజలు రాళ్లతో కొట్టుదరేమోనని భయపడి వారు అపోస్తులకు ఏమాత్రము హింస తలపెట్టలేదు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందురుగాక. అందరూ దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. మీరును నాతో కూడి ప్రభువు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికినీ కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. ప్రభువునకు భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరమును పన్నును.
శిబిరము పన్నును, సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకు తెలియను. ఆయనను శరణువేడువాడు ధన్యుడు. అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా, అపూర్వమైన దివ్యవాక్ మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా, అపూర్వమైన దివ్యవాక్ మహిమ పాడతరమా. పాడెదా హల్లెలూయా, పాడెదా హల్లెలూయా, ప్రభునను స్తుతింపా. పాడెదా హల్లెలూయా, పాడెదా హల్లెలూయా, పాడెదా హల్లెలూయా, ప్రభువును స్తుతింపా. పాడెదా హల్లెలూయా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా, అపూర్వమైన దివ్యవాక్ మహిమ పాడతరమా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము వచనములు 16 నుంచి 21 వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడి ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసం ఉంచలేదు. ఆ తీర్పు ఏమన్నా, లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుష్యులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయలుపడకుండానట్లు వెలుగును సమీపించును. కానీ సద్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రకటితమనుచుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవం పొందుటకై అట్లు చేసెను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో పర్వతములు తొలగిపోవచ్చును, మెట్టలు తొలగిపోవును, కానీ దేవుని ప్రేమ మన నుంచి తొలగిపోదు అని వాక్యం ప్రకటిస్తుంది. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరు.
రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 35వ వచనం చూసినట్లయితే, ఆ ప్రేమ నుంచి ఈ లోకంలో కష్టము కానీ, భూకంపము కానీ, నష్టము కానీ, మరణము కానీ ఏది కూడా వేరు చేయలేదు. ఎందుకంటే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. శాశ్వతం అంటే నిరంతరం ఉండే ప్రేమ. నీవు పాపిగా ఉన్నను ఆయన ప్రేమ అలాగే ఉంటుంది, నీవు పుణ్యాత్మునిగా ఉన్నను ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే మనము పాపాత్మలముగా ఉన్నప్పుడే, రోమిలకు రాసిన లేక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాం, మనం పాపాత్మలముగా ఉన్నప్పుడే క్రీస్తు ప్రభువు మన కోసం మరణించి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమకు సాటి లేదు. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నారు. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే దేవుడు ప్రేమ స్వరూపుడు. 7వ వచనంలో చూసినట్లయితే, ప్రేమించువాడు దేవుని ఎరిగినవాడు, ప్రేమించువాడు దేవుని నుంచి వచ్చినవాడు, ప్రేమించని వాడు దేవుని ఎరగని వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా ప్రేమించే వారంగా ఉండాలి. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన అంటున్నారు, ఎవరు కూడా క్రీస్తు ప్రభువుని వెంబడించేవారు నశించిపోకుండా, క్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారు నశించిపోతున్నారు. కానీ ప్రభు యొక్క అభిలాష ఏమిటంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా రక్షించబడాలి. ఎజెకియెలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో, ఒక దుష్టుడు కూడా మరణించి ఆయన నశించిపోవడం ఇష్టం లేదు. ఆ దుష్టుడు కూడా మారు మనసు పొంది ప్రభు దగ్గరకు వచ్చి రక్షణ పొందుకోవాలనే ప్రభు యొక్క అభిలాష. అందరూ కూడా రక్షించబడాలని ప్రభు యొక్క అభిలాష. కాబట్టి ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మన కోసం బాధలను అనుభవించి ఉన్నాడు, మన కోసం వేదనలు అనుభవించి ఉన్నాడు, మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆయన రోగాన్ని మన నుంచి తీసుకొని ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆయన మన కోసం గాయపడి మన గాయాలను ఆయన పొందుకున్నాడు, ఆయన మనకు రక్షణను అనుగ్రహిస్తున్నారు. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు రక్షణ లభిస్తూ ఉంది. కాబట్టి ఆయన ప్రేమకు సాటి లేదు. క్రీస్తు ప్రభు ప్రేమ, దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఆ ప్రేమను క్రియల రూపంలో క్రీస్తు ప్రభు రూపంలో పంపించి ఉన్నాడు. క్రీస్తు ప్రభు కూడా ఈ లోకాన్ని అధికముగా ప్రేమించి ఉన్నాడు, తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, ఒక స్నేహితుని కొరకు తన ప్రాణాన్ని త్యాగపోయేవాడి కంటే గొప్పవాడు వేరొకడు లేడు అని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమ కంటే గొప్ప ప్రేమ వేరొకటి లేదు, వేరొకటి ఇవ్వబడలేదు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దాన్ని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు. అంటే క్రీస్తు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారందరూ కూడా రక్షణను పొందుకుంటున్నారు. క్రీస్తు ప్రభుని అంగీకరించిన వారికి ఖండన విధించబడుతూ ఉంది. కానీ ఎవరైతే అంగీకరిస్తున్నారో వారిని తండ్రి అనేది పిలిచే భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి దేవునికి బిడ్డలుగా అయ్యే భాగ్యాన్ని యేసు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. రెండవదిగా చూసినట్లయితే, లోకమున వెలుగు అవతరించినది కానీ మనుషుడు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ప్రభు అంటున్నారు, లోకానికి వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారం నడవక నిత్య జీవపు వెలుగులో నడుస్తాడని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నారు. కానీ ఈ ప్రజలు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, చీకటి పనులను ఎక్కువగా ప్రేమిస్తున్నారని ప్రభు తెలియజేస్తున్నారు. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే, యేసు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చినాడు, పాపాన్ని తీసివేయడానికి వచ్చినాడు. కానీ మనము పాపంలోనే ఉండాలనుకుంటున్నాం, అంధకారంలోనే ఉండాలనుకుంటున్నాము, అంధకారాన్నే ప్రేమిస్తున్నాము, చీకటినే ప్రేమిస్తున్నాం. చీకటి నుంచి బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే చీకటిలో పనులు సైతానుకు సంబంధించిన పనులు, పాప పనులు,
దాని నుంచి మనం బయటకు వస్తే అవన్నీ కూడా ఇతరులకు తెలుస్తాయని చెప్పి పాపములోనే ఉండడానికి ఇష్టపడుతున్నాము, కానీ వెలుగులోకి రావడానికి ఇష్టపడటం లేదు. కానీ ప్రభు ఏమంటున్నారంటే, మీరు చీకటికి సంబంధించిన వారు కాదు, మీరు వెలుగుకు సంబంధించిన వారు, కాబట్టి మీరు వెలుగులోనే ఉండండి. రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయం 12వ వచనంలో, మీరిక చీకటికి చెందిన పనులను మానివేయండి, చీకటికి సంబంధించిన పనులు చేయకండి, వెలుగులోకి రండి, మీరు వెలుగుకు సంబంధించిన వారు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనంలో, మీరు పగటికి సంబంధించిన వారు, మీరు వెలుగుకు సంబంధించిన వారు, కాబట్టి చీకటితో మీకు సంబంధం లేదు, మీరు వెలుగులో జీవించండి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో, నన్ను విశ్వసించు వారిలో ఎవడునూ చీకటిలో ఉండకూడదు, నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను, కాబట్టి మీరు వెలుగులో ఉండండి, క్రీస్తుకు సంబంధించిన వాడు ఎవడు కూడా అంధకారంలో జీవించకూడదు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అంధకారం అనేది సైతానుకు సంబంధించినది, పాపానికి సంబంధించినది. కాబట్టి ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే వెలుగులో ఉండాలి, వెలుగు పుత్రులుగా ఉండాలి. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు అంటున్నారు, మీరు లోకానికి వెలుగు, మీ వెలుగును ఇతరుల చెంత ప్రకాశింపచేయండి, మీరు చీకటికి సంబంధించిన వారు కారు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, చీకటికి సంబంధించిన పనులను మనం మానివేసి వెలుగు పుత్రులుగా మనము జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈనాటి మొదటి పఠనాన్ని మనం గమనించి చూసినట్లయితే, మొదటి పఠనంలో ప్రధాన అర్చకులు సదుకాయులు అపోస్తులపై అసూయ కలిగి వారిని ఎలాగనైనా శిక్షించాలని చూస్తున్నారు. ఎందుకంటే వారు ఏం చేస్తున్నారు, అపోస్తులు క్రీస్తు ప్రభు సజీవంగా లేచి ఉన్నాడని ప్రకటిస్తున్నారు, క్రీస్తు ప్రభు మరణించి తిరిగి పునరుత్థానమయ్యాడని ప్రకటిస్తున్నందుకు వారిని తీసుకుపోయి జైల్లో వేస్తున్నారు. మరి జైల్లో వేసినప్పుడు ఆ రాత్రే దేవదూత చెరసాలలోనికి వెళ్ళి అపోస్తులను బయటికి తీసుకొని వచ్చి, మీరు దేవాలయంలో నిలబడి ఈ నూతన జీవమును గూర్చిన దంతయు ప్రజలకు తెలియపరచండి, అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మీరు తెలియపరచండి అని చెప్పి వారిని ఆ జైల్లో నుంచి తీసుకొని రావడం జరిగింది. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు పని చేస్తూ ఉన్నప్పుడు మనకు శోధనలు వస్తాయి, హింసలు వస్తాయి, అయినా కూడా మనము వెనుదిరిగి చూడకూడదు. ఎందుకంటే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, ప్రభు యొక్క హస్తం మనకు తోడుగా ఉంది. కాబట్టి ఈ శ్రమలను చూసి మనము భయపడకూడదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తులు అంటూ ఉన్నారు, మేము కన్నులారా చూచింది, చెవులారా విన్నది, చేతులారా స్పర్శించింది మేము బోధించకుండా ప్రకటించకుండా మేము ఉండలేం, మేము ప్రకటిస్తాం, మేము ప్రభుకు సాక్షులంగా ఉంటామని వారు ప్రభుకు సాక్షులుగా మిగిలిపోయారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభునందు విశ్వాసం మనం ఉంచినప్పుడు మనము రక్షణ పొందుకుంటాం. క్రీస్తు ప్రభునందు మనము విశ్వాసం ఉంచినప్పుడు వెలుగులో జీవిస్తాం. కాబట్టి ఆ వెలుగును ఇతరుల చెంత ప్రకాశింపజేయనని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎవరు కూడా చీకటిలో నడవడం ఆయనకి ఇష్టం లేదు, వెలుగులో జీవించాలని ప్రభు యొక్క అభిలాష. కాబట్టి దీవబలి పూజల ప్రభును ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము వెలుగులో జీవించే కృపను మాకు అనుగ్రహించండి, మీ వెలుగుతో మమ్మల్ని నింపండి అని దీవబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సుందర ప్రజాపతి నా
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగనుడలా ప్రార్థించుదము. నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణము ద్వారా మీ దివ్య జీవమందు మాకు భాగము దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకుని వాటిని ఉపయుక్తముగా మా జీవితములను మార్చుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి మిమ్ము స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ
చేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా పూలంతో నగరపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదు మన నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రురాలిని కాను. ఆయనను మీరు మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా
మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్టుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపధరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపధరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచుల మన్నా స్వర్గభోజమితడే. సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చు ఇతడే. సదాసదయుడు సుధాహృదయుడు ఆత్మరూపధరుడు. సదాసదయుడు సుధాహృదయుడు ఆత్మరూపధరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. పునీత ఇన్నాష్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విరోధించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మీ ప్రజలకు సమీపమున ఉండమని మేము బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మీ పూర్వ పాపములను స్థితిని విస్మరించి నూతన జీవమును జీవించినట్లు మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము
ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుగుణ